అచ్చెన్నాయుడు కృష్ణదాసులకు దువ్వాడ శ్రీనివాస్ బహిరంగ సవాల్ విసిరారు. నన్ను కొడతాం, నరికేస్తామన్నారు కదా, అందుకే మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను అంటూ సవాల్ విసిరారు. నర్సన్నపేట నిమ్మాడ సెంటర్లో నన్ను కొడతానన్నారు. అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు వచ్చాను. మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి, ప్రజల కోసం ప్రశ్నిస్తే నాపై దాడి చేస్తారా అంటూ సవాల్ విసిరారు దువ్వాడ. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అవసరమైతే బహిష్కరించండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావద్దని అప్పన్నని వ్యక్తితో నాకు కాల్ చేయించారు. నేను బెదిరే రకం కాదు, నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాను, మీడియా ముందుకు వస్తాను అంటూ దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ లేదా నిమ్మాడ కానీ అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ కి ధర్మాన కృష్ణదాస్ వార్నింగ్ ఇచ్చారని సంచలన ఆడియో విడుదల చేశారు దివ్యల మాధురి. ఆడియోలో శ్రీనివాస్ అనుచరుడు కింజారపు అప్పన్న మాధురి మధ్య సంభాషణ జరిగింది. నర్సన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ లో దాడి జరుగుతుందని అప్పన్న చెప్పినట్టు మాధురి తెలిపారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ దమ్ముంటే తనను కొట్టాలని అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై హల్చల్ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయటపెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయటపెట్టారు. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధం. భయపడే రకం కాదు.